ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈరోజు మీరు ఏం చేశారు, డివైడ్ చేశారు. దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. అదే మరి అధ్యక్ష, ఎస్సీలకు న్యాయం చేసి తెలుగుదేశం పార్టీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలకి అర్థం కాకపోవచ్చు అధ్యక్ష. ఫ్యాక్ట్స్ అన్ని చూస్తే మీకే అర్థమవుతుంది, ప్రజలు ఆలోచించుకుంటారు అధ్యక్ష. ఈరోజు నేను బాబురావు గారు తర్వాత మీకు ఛాన్స్ ఇస్తారు అధ్యక్ష గారు బాలయోగిని అధ్యక్ష బాబురావు గారు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ బాలయోగి గారిని ఆ రోజుట్లోనే లోకసభ స్పీకర్గా ఫస్ట్ టైం చరిత్రలో ఒక కాన్స్టిట్యూషన్ పోస్టులో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే అసెంబ్లీ స్పీకర్గా ప్రతిభా భారతి గారిని నియమించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. మొదటి చీఫ్ సెక్రటరీ మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఎస్సీలకు ల్యాండ్ పర్చేసింగ్ చేయడం కానీ 50% హౌసింగ్ లో రిజర్వేషన్స్ పెట్టింది ఎస్సీల కోసం తెలుగుదేశం పార్టీ పెట్టాం అధ్యక్ష. ప్రమోషన్ లో రిజర్వేషన్ల అధ్యక్ష తెలుగుదేశం పార్టీని, ఎస్సీలు ప్రమోషన్ ఉంటే దాని రిజర్వేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఈరోజు కేఆర్ నారాయణని మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ లో తెలుగుదేశం పార్టీ సహకరిస్తాయారు అధ్యక్ష. అధ్యక్ష అంబేద్కర్ గారు అంతవరకు భారత రత్న ఇవ్వకపోతే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయనకు భారత రత్న ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏ ఊర్లో పోయిన ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు కానీ ఎస్సీలు ఈరోజు గ్యాస్ కనెక్షన్లు కూడా కానీ మరుగుదొడ్లు కట్టడం కానీ, అదే మరొక దిశ సోషల్ వెల్ఫేర్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ పిల్లలకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు. వీళ్ళు అప్పుడు పుట్టలేదు వీళ్ళంతా కూడా. వీళ్ళు వచ్చి అధ్యక్ష గుడ్డు వచ్చి పిల్లల్ని ఎక్కిరించి వీళ్ళ చందనం చూస్తా ఉంటే చరిత్ర ఒకసారి చదువుకోండి. తెలుగుదేశం పార్టీ ఏం చేశామో చరిత్రే చెప్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఏబిసిడి కేటగరైజేషన్ ఎస్సీలో మాలా మాదిగా అందరికీ న్యాయం జరగాలని కేటగరైజేషన్ బిల్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. దానివల్ల మాదిగలకు న్యాయం జరిగింది. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంటున్నారు ఎస్సీలో చిచ్చు పెట్టామని. చిచ్చు కాదు, సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఈరోజు అధ్యక్ష 19-20 బడ్జెట్ లో మీరు చూస్తున్నారు ఈ ఇయర్ మొత్తం అధ్యక్ష 15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే మీరు పెట్టింది 6,011 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 9 నెలలు అయిపోయింది, ఉండేది 3 నెలలు. మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఆ విషయం మాట్లాడండి. ఇంకో పక్క ఎస్టీలకు అధ్యక్ష 4,90,000 ఖర్చు పెట్టాల్సి వస్తే 5,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే మీరు ఖర్చు పెట్టింది 2,000 కోట్లే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఎట్లా సమర్థిస్తారు అధ్యక్ష? అదే తెలుగుదేశం పార్టీ హయాంలో 18-19 10,44,000 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. 17-18 9,000 కోట్లు ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మరిగా దిశ 16-17
7,000 కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. మాట్లాడుతున్నారు అదే మరి అధ్యక్ష ఈరోజు 15-16లో 5,000 కోట్లు ఖర్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు నిన్న చూస్తే గుంటూరులో ఇక్కడ దిశ బిల్లు తీసుకొస్తే మేము సపోర్ట్ చేస్తే నిన్నే ఒక ఎస్సీ అమ్మాయి లావణ్య పైన ఒక లక్ష్మణ్ రెడ్డి రేప్ చేస్తే మీకు సిగ్గనిపించదా అని అడుగుతున్నా. సమాధానం చెప్పాలి గవర్నమెంట్. అధ్యక్ష మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడం లేదు. మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. తమాషా అనుకోవద్దండి. నేను ఏదైనా ఉంటే ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ, పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చూస్తా ఉంటే రెచ్చగొట్టడం నిన్నే మీరు చూశారు. నేను అన్న మాటలు నా మీద పెట్టారు. నేను బ్యాస్టర్ అన్నానని ఒక మార్షల్ని కావాలని తప్పుడు సమాచారం పెట్టే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకని అధ్యక్ష దానిపైన కూడా నేను నిర్ణయం ఇచ్చాం. ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ప్రివిలేజ్ మోషన్ సమాధానం చెప్పకుండా పారిపోయే ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని అధ్యక్ష మాటలుగా చెప్పాల్సింది రాష్ట్రంలో చూపేయండి. మేము స్పీకర్ సార్ అధ్యక్ష అధ్యక్ష ఒక్క విషయం గౌరవనీయులైన తారీఖున ఈ మద్యం మీద పాలసీ తెచ్చారు. ఆ రోజుకి 3,603 షాపులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. తప్పైతే మళ్ళీ మీరు సమాధానంలో చెప్పండి. 3,603 షాపులు ఉంటే మీ పాలసీలో 20% షాపులు తగ్గిస్తామని మీరే చెప్పారు, మేము చెప్పలేదు. అంటే దాదాపుగా 720 షాపులు తగ్గాలి అధ్యక్ష. మీ 20% షాపులు అంటే 720 షాపులు తగ్గాలి. అంటే ఈ రాష్ట్రంలో 2,883 షాపులు మీ పాలసీ ప్రకారం రాష్ట్రంలో ఉండాలి. కానీ ఈరోజు 3,500 షాపులు ఈ రాష్ట్రంలో మీరు ఓపెన్ చేశారు అధ్యక్ష. ఒకవేళ తప్పు ఉంటే మీరు సమాధానం రాష్ట్ర ప్రజలు చెప్పండి. నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. మీరు పాలసీ తెచ్చేటప్పుడు కొన్న షాపులు 20% తగ్గిస్తామన్న తర్వాత మీ రాష్ట్రంలో ఉండవలసిన షాపులు, మీరు ప్రభుత్వంలో ఓపెన్ చేసిన షాపులు 3,500. ఇది కాదు అచ్చెన్నాయుడు గారు. ఆ రోజుకి ఇన్ని షాపులు ఉన్నాయి, 20% తగ్గించాం, ఇన్ని షాపులు ఉన్నాయని మీరు చెప్పండి, ప్రజలు నిర్ణయిస్తారు. నేనేం తప్పు మాట్లాడు. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2 అధ్యక్ష, మీ పాలసీలు అధ్యక్ష ఇది కూడా గమనించాలి అధ్యక్ష. నేను ఎందుకంటే ఇందులో కొద్దిగా ఇబ్బంది ఉందని మీకు చెప్తున్నా, ఇది గమనించాలి అధ్యక్ష. మీ పాలసీలోనే చెప్పారు మున్సిపల్ కార్పొరేషన్లో వెరీ హై సేల్స్ ఉంటుందని మీరే చెప్పారు. నేను చెప్పింది కాదు, మీరు ఇచ్చిందే. కావాలంటే పంపిస్తాను. మున్సిపల్ కార్పొరేషన్లో వెరీ హై ఉంటుందని, మున్సిపాలిటీస్లో హై ఉంటుందని, మిగతా రూరల్ ఏరియాలో లో ఉంటుందని చెప్పి మీరు ఇచ్చిన పాలసీలో ఉంది అధ్యక్ష. అయితే నేను ఒక జిల్లా ఎగ్జాంపుల్గా తీసుకొని ఈరోజు పాలసీ వస్తుంది కాబట్టి ఏంటి ప్రభుత్వం మంచి పాలసీ తెచ్చింది, వాస్తవంగా జరుగుతుందా లేదని తెస్తే అధ్యక్ష, ఉదాహరణకి విశాఖపట్నం అధ్యక్ష, విశాఖపట్నం జిల్లాని నేను ఒక ఎగ్జాంపుల్గా మంత్రి గారికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. విశాఖపట్నంలో జీవీఎంసీ ఉంది అధ్యక్ష. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో 154 షాపులు ఉండే అధ్యక్ష. 154 షాపులుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20% తగ్గించాలి అధ్యక్ష. కానీ మొన్నను 148 షాపులు గ్రేటర్ విశాఖపట్నంలో ఓపెన్ చేశారు అధ్యక్ష. అంటే హై సేల్స్ వస్తుంది కాబట్టి అక్కడ షాపులు శాతం తగ్గించకుండా యాజ్ ఇట్ ఈజ్గా 148 షాపులు ఓపెన్ చేశారు అధ్యక్ష. ఇది ఒకసారి తెలుసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, గ్రేటర్ విశాఖపట్నంకి ఆనుకొని అనకాపల్లి మున్సిపాలిటీ అధ్యక్ష ఇప్పుడు కూడా గ్రేటర్లో కలిసింది. అది కూడా హై సేల్స్ అధ్యక్ష. ఆ హై సేల్స్ మున్సిపాలిటీలో మొన్నటి వరకు అంటే ఈ ప్రభుత్వం పాలసీ తెచ్చినంత వరకు 23 షాపులు ఉన్నాయి అధ్యక్ష అనకాపల్లిలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం షాపులు తెరిచాయి 23 షాపులు అధ్యక్ష. అంటే హై సేల్స్ వచ్చిన దగ్గర, ఎక్కువ లిక్కర్ అమ్మకం అయిన దగ్గర మీరు షాపులు ఏమాత్రం తగ్గించలేదు. ఏదైతే రూరల్ ఏరియా ఉంది అధ్యక్ష 204 ఉన్నాయి అధ్యక్ష. ఈ 2 మున్సిపాలిటీలు గ్రేటర్ విశాఖపట్నం తప్ప
మిగతా విశాఖపట్నం అంత జిల్లా 204 షాపులుంటే మీరు 141 చేసి తగ్గించారు అధ్యక్ష. నేను చెప్పింది ఏమిటంటే ఐషేడ్స్ దగ్గర మీరు తగ్గించలేదు, ఎక్కడైతే సేల్స్ లేదో అక్కడ షాపులు తగ్గించారు. ఇది ఒకసారి మీరు గమనించమని చెప్పి నేను కోరుతున్నాను.